కన్నడ స్టార్ యష్ మూవీ టాక్సిక్ లో షారుఖ్ ఖాన్ గెస్ట్ రోల్ అన్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. కానీ అవన్నీ పుకార్లను తేలింది. కట్ చేస్తే సీన్ లోకి రణ్వీర్ సింగ్ వచ్చాడు. రణ్బీర్ కపూర్ మూవీలో యష్ తలుక్కుమనబోతున్నాడు. ఇక ప్రభాస్ కోసం రౌడీ దూసుకొస్తుంటే హిందీ హీరోలకి జోడీగా సాయి పల్లవి షాకిస్తోంది. ఇలా ఈ ఏడాది ఎన్నడూ చూడని చిత్ర విచిత్రం కాంబినేషన్లు చూడబోతున్నామా? జస్ట్ వాచ్ ఇట్. కన్నడ స్టార్ యష్ కొత్త మూవీ టాక్సీక్ లో షారుఖ్ గెస్ట్ కాదు, రణ్వీర్ సింగ్ గెస్ట్ అని తేలింది. షారుఖ్ వార్తలు కేవలం రూమర్స్ అని యష్ తేల్చేశాడు. అయినా యష్ మూవీలో బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ స్పెషల్ గెస్ట్ అంటే నిజంగా ఈ కాంబినేషన్ విచిత్రమే. అంతేకాదు ఈ ఏడాది ఇలాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన కాంబినేషన్లలో సినిమాలు రాబోతున్నాయి. దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ తీసే రామాయణంలో రాముడిగా రణ్బీర్ కపూర్ ఓకే అయితే సీతగా సాయి పల్లవి కనిపించబోతోందని ఎప్పుడో తేలింది. రావణుడిగా యష్ కనిపించబోతుంటే హనుమంతుడిగా బాబీ డియోల్, శూర్పణఖగా రకుల్ కన్ఫర్మ్ అయ్యారు. విచిత్రం ఏంటంటే ఇంతకు ముందెనడు ఇలాంటి కాంబినేషన్లు చూడలేదు. అది ఈ ఏడాది సాధ్యం కాబోతోంది. ఇక శేఖర్ కమ్ముల మేకింగ్ లో ధనుష్ చేసే ట్రైల్ లింగ్వల్ మూవీలో నాగార్జున స్పెషల్ రోల్ వేస్తున్నాడు. అదే కల్కిలో అయితే ఇలాంటి చిత్ర విచిత్ర కాంబినేషన్లకు కొదవేలేదు. ఫస్ట్ టైం ప్రభాస్ తో లోకనాయకుడు కమల్, బిగ్ బి అమితాబ్, దీపిక నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. దుల్కర్ సల్మాన్ కల్కిలోనే కాదు బాలయ్యతో బాబీ తీసే మూవీలో కూడా గెస్ట్ రోల్ వేస్తున్నాడు. ఇక బాలీవుడ్ వార్ 2 మూవీ విషయానికి వస్తే అక్కడి గ్రీక్ గాడ్ హృతిక్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు మ్యాన్ ఆఫ్ ద మాసెస్. అలా తారక్ హృతిక్ కాంబినేషన్ లో హిందీ సినిమా రాబోతోంది. ఇలాంటి ఎన్నో వెరైటీ కాంబినేషన్లకు 2024 వేదిక కాబోతోంది.